హిమాలయాలలో సిద్ధాశ్రమం అని ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఉన్నది, స్థలం ఉన్నది. అక్కడ ఇప్పటికీ కూడా వందల వేల సంవత్సరాల భౌతిక శరీరాలు కలిగినటువంటి యోగీశ్వరులు అక్కడ ఇప్పటికీ కూడా ఉంటారు. వారిలో నాకు బాగా ఆప్తులైనటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి సిద్ధాశ్రమ యోగులు లోకల్లో ధర్మరక్షణ కోసం వాళ్ళు కొంతమందిని అక్కడికి పంపించి జన్మ తీసుకునేటట్లుగా చేసి వాళ్ళ చేత పవిత్రమైనటువంటి వేద ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ప్రజలకు అందించటానికి, ప్రభావితం చేయటానికి వాళ్లకు దివ్య శక్తులు ఇస్తూ పంపిస్తూ ఉంటారు. ఇవాళ మాతాజీ రమ్యానంద భారతీ స్వామిని కూడా అక్కడ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అంటే సిద్ధాశ్రమం నుండి పంపించబడినటువంటి వ్యక్తి.